త్రిత్వానికి ముందు వెళ్ళేదానికి ముందు ఒక్కసారి ఒక్క పేజీ నంబర్ ఈ బుక్లో ఒక నిమిషం. దీంట్లో అందరు సంతకాలు పెట్టారండి. ఇది ప్యాడ్ నా దగ్గరకు వచ్చిన అందరు సంతకం పెట్టారా? ఇంకా ఎవరైనా సంతకం పెట్టవలసిన వాళ్ళు ఉన్నారా? అందరు సంతకాలు పెట్టారా? ఓకే, అందరూ అయిపోయిందా? సంతకాలు అయిపోయిందా? ఇంకా అవసరం లేదా? మీరు పెట్టలేదు యాకోబు గారు? చేయొద్దుంటేనే పెట్టలేదేమో అనుకో. ఓకే, రైట్. పేజ్ నంబరు 43లోకి ఒకసారి రండి. 43లోకి వచ్చిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పేజీలో గుర్తుంచుకోండి. మళ్ళీ 43కి ఒకసారి రండి. 43కి ఒకసారి రండి. పేజీ నెంబర్ 43లో దేవుణ్ణి దేవునిగా చేయు 5 విషయాలు ఉన్నాయి అంటున్నాం. రండి రండి రండి. దేవుణ్ణి దేవునిగా చేయు 5 విషయాలు. ఓకే, అవి చూసామ్మా. అంటే దేవుణ్ణి దేవునిగా చేయటం అంటే దేవుడు అని ఒక ఆయన అనాలంటే ఈ 5 కంపల్సరీ. మొదటిది ఏంటి? దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. రెండవది దేవుడు జీవం అంటే హీఈస్ లివింగ్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లివింగ్ అంటే ఆయన తనంతట తాను జీవించేవాడుగా ఉన్నాడు. మూడవది ఆయన పరిపూర్ణుడు, హీఈస్ పర్ఫెక్ట్. మూడవది ఏంటి? ఆయన పరిపూర్ణుడు. ఇంకొకటి ఆయన అద్వితీయుడు అంటే ఆయన లాంటి వారు ఎవరు లేరు, హీఈస్ యునీక్, ఆయన అద్వితీయుడు. ఆ తర్వాత ఆయన నిత్యుడు అంటే ఆయన నిత్యము ఉన్నవాడు. అంటే దేవుణ్ణి దేవుడు అనాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జస్ట్ ఇవి గుర్తుంచుకొని పరిశుద్ధాత్ముడు దేవుడా? ఓకే, పరిశుద్ధాత్ముడు దేవుడా కాదా? దేవుడా కాదా? ఏంది డౌట్గా చూస్తున్నారు? దేవుడేనా? పరిశుద్ధాత్ముడు దేవుడైతే పరిశుద్ధాత్ముడు నిత్యుడుగా ఉన్నాడా లేదా? ఈ పాయింట్లు అన్నీ ఆపాదించాలి మనం. పరిశుద్ధాత్ముడు నిత్యము ఉన్నాడా? ఆయన లేని టైం అంటే ఏమన్నా ఉందా? పరిశుద్ధాత్ముడు లేని టైం ఏమి లేదు అంటే ఆయన నిత్యము ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పటి నుండి ఉన్నాడు? తండ్రి అప్పటి నుంచి అయితే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా అప్పటి నుంచి ఉన్నాడు. తండ్రిని నిత్యుడు అంటున్నామంటే పరిశుద్ధాత్ముని కూడా నిత్యుడు అని అనాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మని దేవుడు అనాలంటే ఆ లక్షణము ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. ఓకే, పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపై ఉన్నాడు. దేవుడు ఎట్లయితే ఆత్మస్వరూపు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఎట్లయితే ఆత్మస్వరూపు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మస్వరూపే. ఓకే, పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఉండాలి. జీవము అంటే అది అక్కడ హీ ఈజ్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు తమంతట తామే ఉన్నారా లేకపోతే ఎవరైనా కలుగు చేశారా? దేవుణ్ణి మనము తనంతట తానే ఉండాలంటున్నాం. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ జీవము. ఆయనలో జీవం ఉందంటే ఆ జీవం ఎవరో ఇచ్చింది కాదు, ఆయన అంతటా ఆయన జీవం ఉన్నది. దేవునికి తనంతట తానే ఉందా? జీవం లేదా? దేవునికి తనంతట తానే జీవం అంటే కుమారుణ్ణి ఏమంటున్నాం మనం? కుమారుణ్ణి దేవుడు అంటున్నాం కదా. యేసు ప్రభు వారిని దేవుడు అంటున్నాం అంటే తనంతట తానే జీవము కలిగి ఉన్నట్ట లేదా? పరిశుద్ధాత్మను కూడా దేవుడు అంటున్నాం అంటే తనంతట తానే జీవము కలిగి ఉన్నట్ట లేదా? ఆయన కూడా తనంతట తానే జీవం కలిగి ఉన్నట్ట. ఆయనకి ఎవరో జీవము ఇవ్వలా, కుమారునికి కూడా ఎవరో జీవము ఇవ్వలా. వారంతటా ఆయనంతటా ఆయనే జీవము కలిగి ఉన్నాడు, తండ్రి అట్లయితే. ఓకే, ఎందుకు నేను ఈ త్రిత్వంలోనికి వెళ్ళే ముందు ఈ పాయింట్లు నొక్కి చెబుతున్నానంటే ఇవి బాగా మనం అర్థం చేసుకుంటే త్రిత్వం బాగా అర్థమవుతుంది. ఓకే, దేవుడు పరిపూర్ణుడు, ఆయనలో ఏ లోపము లేదు. పరిశుద్ధాత్మలో ఏమన్నా లోపం అన్నదా? లేదు. కుమారునిలో ఏమన్నా లోపం అన్నదా? లేదు. తండ్రి అయిన దేవుళ్ళు ఏమన్నా లోపం అన్నదా? లేదు. కాబట్టి పరిపూర్ణుడు. ఓకే, ఆయన అద్వితీయుడు. పరిశుద్ధాత్ముని లాంటి వారు ఎవరు లేరు, కుమారుని లాంటి వారు ఎవరు లేరు, దేవుని లాంటి వారు ఎవరు? హీఈస్ యూనిక్. యూనిక్ అంటే ఆయన నేను ఒక్కడనే దేవుడును, మరొక దేవుడు లేడు. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఓకే, ఇవి మనసులో ఉంచుకోనండి. ఇప్పుడు త్రిత్వంలోనికి రండి. పేజ్ నెంబర్ 75. ఓకే, 75. త్రిత్వము. ఓకే, త్రిత్వం అనే పదం బైబిల్లో ఎక్కడ కనబడనప్పటికీ
ఈ భావన మనకు బైబిల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సంబంధమైనదిగా ఉందంటే అక్కడ కనిపిస్తూ ఉంది. ఇట్ ఈజ్ రిలేటెడ్. కాన్సెప్ట్ ఈజ్ క్లియర్లీ బిబ్లికల్. ఆ కాన్సెప్ట్, ఆ భావం మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క త్రిత్వ సిద్ధాంతము గ్రహించుటకు చాలా కష్టతరమైన మర్మము. అంటే ఈ త్రిత్వాన్ని గ్రహించటము కష్టము, కానీ విశ్వాసంతో నమ్మటమే. త్రిత్వము గ్రహించటం చాలా కష్టం. ఇది త్రిత్వమును గ్రహించటం చాలా కష్టము, అయినప్పటికీ విశ్వాసంతో మనం నమ్మటమే. రైట్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ త్రిత్వములో ప్రధానమైన భావన ఏంటంటే ముగ్గురు వ్యక్తులుగా ఉన్న దేవుడైన ప్రభువు ఒక్కడే. ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుళ్ళో ఉన్నారు. ముగ్గురు ఒక్కరిలోనే ఉన్నారు. ముగ్గురుగా ఉన్న ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే. గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎసెన్స్ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో. గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎసెన్స్. మూలంగా చూస్తే అంటే మామూలుగా మనము మూలంగా అంటే సామాన్యంగా మనము గమనిస్తే గాడ్ ఈజ్ దేవుడు ఒక్కడు. దేవుడు ఒక్కడు. ఒక్కడు అంటే మనకు అర్థమవుతుంది. చూడండి, తండ్రి కనపడుతున్నాడు, కుమారుడు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు. ఒక్కడు మూలం. ఇది మూలము అంటే ఎసెన్స్. ఎసెన్స్ అంటే మూలంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే సంక్షిప్త సారాంశమా, సారము. సారము అంటే సారం. ఆ పదం సారము అంటే ఒక రకంగా చెప్పాలంటే హీ ఈజ్ వన్ ఇన్ ఎసెన్స్ అంటే సారాంశము లేకపోతే సారము. ఆయన లేకపోతే ఇక్కడ సారము, తెలుగులో సారము అని ఉందమ్మా పదము. సారము అంటే అది కొద్దిగా మనకు పరిచయం లేని పదము. గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎసెన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మనలో లోపల ఉన్న వ్యక్తి అసలు వ్యక్తి. అసలు ఉన్నటువంటి వ్యక్తి, అసలు వ్యక్తిత్వం ఆయన ఒక్కడు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక్కడు. అయితే ఒక్కడు మనకు తండ్రి దేవుడు అంటున్నాము, కుమారుని దేవుడు అంటున్నాము, పరిశుద్ధాత్మను దేవుడు అంటా ఉన్నాము. ఆయన సారాంశంగా ఒక్కడు. అది ఇక్కడ పాయింట్. సారాంశంగా అంటే సంక్షిప్తంగా మొత్తం మనం చూస్తే ఆయన ఒక్కడై ఉన్నాడు. నేను ఇక్కడ మీకు అర్థం కావటానికి చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా మనకు కనబడుతున్నాడు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా మనకు కనబడుతూ ఉన్నాడు. తండ్రి కుమారునికి వ్యతిరేకం కాదు, కుమారుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకము కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రికి వ్యతిరేకము కాదు. కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏ పని చేసినప్పటికీ ఏది చేసినప్పటికీ ఒకరికి విరుద్ధంగా ఒకరు లేదు. లక్షణాలు ఒకరికి విరుద్ధంగా ఒకరికి లేవు. ఇందాక 5 లక్షణాలు చూసాను చూడండి. 5 లక్షణాలు, 5 దేవుని యొక్క గుణగణములు 5 చూసాం చూడండి. అవి ఆ పేర్లు కాదు, అక్కడ దేవుణ్ణి దేవుడు గణాలంటే 5 విషయాలు సారాంశంగా అవి చాలా అవసరం అని చెప్పాం. కాబట్టి ఇక్కడ దేవుడు అనేటువంటి ఆయన ఒక్కడే, ఆయన మాత్రమే ఒక్కడు. ఆ ఒక్కడుగా ఉన్న ఆయన 3 విధాలుగా మనకు కనపడతా ఉన్నాడు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఇది మాత్రము అందుకోసం ముందే స్టేట్మెంటు ఇది నిజమే, కాకపోతే కష్టతరం. ఇది అర్థం చేసుకోవటం కష్టతరము. పెద్ద పెద్ద బైబిల్ పండితులంతా, స్కాలర్స్ అంతా ఈ విషయంలో అర్థం చేసుకోవటానికి ఎంత స్టడీ చేసినప్పటికీ
దాని గురించి మనకు వివరాలు బాగా బైబిల్లో లేదు కాబట్టి మనకు అర్థం కాదు పూర్తిగా. ఇందాక ప్రకటన గ్రంథంలో చూసాము కదా, సింహాసనం మీద ఆయన కనపడుతున్నాడు, ఎదుట గొర్రె పిల్ల కనపడతా ఉన్నాడు. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు మనం సంచరిస్తున్నట్టుగా భూమి అందంతటా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు స్పష్టంగా ఏం అర్థమవుతుందంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే ఆ పని జరిగిస్తూ ఉన్నారు, ఆయన ముగ్గురుగా ఉన్నాడు అనేటువంటిది మనకు కనపడతా ఉంది. అది ఓకే. కొద్దిగా ముందుకెళ్తే ఇంకొద్దిగా క్లారిటీ రావచ్చు, కానీ పూర్తిగా క్లారిటీ ఇవ్వగలనో లేదో మరి తెలియదు, నా ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. చూడండి కింద, ద పర్సన్స్ ఆర్ డిస్టింక్ట్ బట్ నాట్ సెపరేట్. చూడండి, ముగ్గురు వ్యక్తులు, ఈ వ్యక్తులు ప్రత్యేకముగా ఉన్నారు, అయితే వారు వేరుగా లేరు, ఒకే స్వభావము సారం. ఆ సారం ఇక్కడ ఇచ్చారు సిస్టర్ చెప్పినట్టుగా. ఓకే, ఒకే స్వభావము లేక సారము కలిగి, ఒకే స్వభావము, ఎసెన్స్ అంటే స్వభావము, ఒకే స్వభావము కలిగి ఉన్నారు. తండ్రి ఒకే స్వభావము, తండ్రి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో కుమారుడు అలాంటి స్వభావమే కలిగి ఉన్నాడు. ఓకే, కుమారుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అలాంటి స్వభావమే కలిగి ఉన్నాడు. ఇది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. చూడండి, తండ్రి దేవుడని ప్రకటించబడ్డాడు. ఇక్కడ మనం చూస్తే కొన్ని రెఫరెన్సులు చూస్తే ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. రెఫరెన్సులు వరుసన తీసి చదవడానికి రెడీగా ఉండండి. యోహాను సువార్త 6:27, హెబ్రీ 1:8, అపోస్తుల కార్యము 5:3-4. ఓకే, మళ్ళా మత్తయి సువార్త 28వ అధ్యాయం ఇంపార్టెంట్, అది 2 కొరింథీ 13. ఓకే, ఈ రెఫరెన్స్లు చూద్దాం ఒకసారి. చూడండి, ఫాదర్ ఈజ్ డిక్లేర్ టు బి గాడ్, తండ్రి దేవునిగా ప్రకటించబడ్డాడు. 6వ అధ్యాయం 27వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఓకే ఓకే ఓకే, తండ్రి అయిన దేవుడు, తండ్రి దేవుడై అని అక్కడ మాటలో ఉంది. ఓకే, తండ్రి అయిన దేవుడు, తండ్రిగా ఉన్న ఆయన దేవుడు అనే పదం వాడబడింది. తండ్రిగా ఉన్న ఆయన దేవుడు అని చెప్పబడ్డాడు, పిలువబడ్డాడు. తండ్రి అయిన దేవుడు అంటున్నారు యేసుప్రభు వారు కదా. యేసుప్రభు వారు కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు ముద్ర వేశాడు అంటున్నారు కదా. ఓకే, అంటే ఇప్పుడు యేసుప్రభు వారు ఎక్కడుండి తండ్రి అయిన దేవుడు ఈ విషయం, ఈ పని మీద ఆయనకు ముద్ర వేసాడు అంటున్నాడు. యేసుప్రభు వారు ఆ విషయం చెప్తా ఉన్నారు. అంటే తండ్రి అనే ఆయన దేవుడుగా ఉన్నాడు అనేటువంటిది ఆ మాటలు అర్థమవుతుంది. ఇంకో మాట చూడండి, హెబ్రీ 1:8 చూడండి. ఇక్కడ దేవుని గురించి మాట్లాడేది, అక్కడ మాట్లాడేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడేది? తండ్రి కుమారుని గురించి ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు. తండ్రి కుమారుని గురించి ఏమంటున్నాడంటే దేవా అంటున్నాడు. ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, మీకు అర్థం కావాలి. ఇక్కడ ఏం అర్థం కావాలంటే తండ్రి కుమారుని గురించి ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు. ఆ తండ్రి దోతల గురించి అయితే పరిచారకులు, వాయువులు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కానీ కుమారుని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ తండ్రి కుమారుని గురించి ఏం మాట్లాడుతున్నాడంటే దేవా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, దేవా అని మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి అక్కడ చూడండి కొద్దిగా. దేవా నీ సింహాసనము దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. ఓకే, చూడండి. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి,
ఆకాశము కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రములే పాతగీరును, ఉత్తరీయములే వాటిని మడిచివేతువు, అవి వస్త్రములే మార్చబడును. కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుతున్నాడు. ఎవరి గురించి? కుమారుని గురించి. కుమారు గురించి ఎవరు చెబుతూ ఉన్నారు? తండ్రి చెబుతూ ఉన్నాడు. కుమారుని గురించి దేవుడు చెబుతూ ఉన్నాడని గ్రంథకర్త, హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త రాస్తున్నాడు. అంటే కుమారుని గురించి ఏమంటున్నాడు? దేవా, ఇంకా కింద చూడండి, నీ ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆదియందు భూమికి పునాది వేసిదని ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. పునాది వేసింది ఎవరు? మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? తండ్రి వేసాడు పునాది అంటాం కదా, సామాన్యంగా మనం అర్థం చేసుకున్నాం అంతేగా. తండ్రి వేసాడు పునాది, అంతా సృష్టించింది తండ్రి అంటుంటాం. నో, అది కాదు ఇక్కడ పాయింట్. అంత వాక్యం ఏది అవుతుందంటే, ఇక్కడ ఆ తండ్రితో పాటుగా కుమారుడు ఉన్నాడు, తండ్రితో పాటుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేటువంటిది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, అందుకోసం 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయంకి వచ్చేసేసి చివరికి మానవుని సృష్టించేటప్పుడు ఇప్పుడు మన పోలికలు మన స్వరూపమందు నరుని చేయదము అన్నాడా? మన పోలికలు మన స్వరూపమందు అంటున్నాడంటే ఇప్పుడు వరకు దేవుడు 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 అక్కడ మాట్లాడింది. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం అంతా దేవుడు. ఇంతకుముందు చెప్పాం ఎలోహిం. ఓకే, ఎలోహిం అంటే ఏమన్నాం మనం? ఏల్ అనేటువంటి సింగులరు. ఓకే, ఏకవచనం అన్నామా? గుర్తుందా? ఏకవచనము. ఎలోహిం అనేటువంటిది బహువచనం అన్నావా అనలేదా? బహువచనం అంటే ఎలోహిం అనేటువంటి మామూలుగా మనము బైబుల్ భాష దేవుళ్ళు అని వాడదు, ఎందుకంటే దేవుడు ఒక్కడే అని మాట్లాడుతున్నా కాబట్టి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పదము మాత్రం వాడబడింది బహువచనము. దేవుడు అనకూడదు ఇక్కడ పాయింట్. నిజానికి దేవుడు అనకూడదు, దేవుళ్ళు అనాలి. ఓకే, దేవుళ్ళు అనాలి. కానీ బైబిల్ పదము దేవుళ్ళు అనేటువంటి కాదు, దేవుడు ఒక్కడే అనేటువంటి కాబట్టి అందుకోసమే దేవుడు అంటున్నాడు. ఈ దేవుడు అనేటువంటి ఇక్కడ దీంట్లో ఈ యూనిట్ ఇంతకుముందు మీకు చెప్పాను. ఈ యూనిట్లో తండ్రి, కుమారుడు, ఓకే, పరిశుద్ధాత్ముడు. ఓకే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఇది మనకు ఆ చివరిలో కనపడుతుంది. 1వ అధ్యాయం చివరిలో ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మన పోలికలో మన స్వరూపమందు. ముందున్న వచనాలన్నింట్లో దేవుడు 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 అనుకుంటూ వచ్చేసి దేవుడు అనే దానికి ఏ పదం వాడాడు? ఈ పదం వాడాడు. అంటే ఈ యూనిట్ని వాడాడు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. 26వ వచనం వచ్చేసరికి ఇప్పుడు మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరుని చేయదము అన్నారంటే ఎవరు మాట్లాడుకునేది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. ఓకే, ఇప్పుడు మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరుని చేయదము అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వరకు దేవుడు 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 దేవుడని ఈ పదం వాడాల్సింది ఈ పదం వాడారు. ఈ పదం వాడారంటే అర్థమైందంటే ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఉన్నది ఇది ఈ యూనిట్ అన్నమాట. మనం అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ యూనిట్ మనం అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకోసం ఇక్కడేమంటున్నాడు హెబ్రీయులకు రాసిన గ్రంథకర్తలో, దేవుడు నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ప్రభువా, 10వ వచనం, ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. అంటే నీవు నిత్యము ఉన్నవాడవు. ఓకే, నీవు నిత్యము ఉన్నవాడవు అని తండ్రి కుమారుని గురించి దేవా అంటున్నాడు, ప్రభువా అంటున్నాడు. అంటే కుమారుడు దేవుడుగా, ప్రభువుగా పిలువబడ్డాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు గురించి 5వ అధ్యాయం మనకు తెలిసిందే. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాల వృత్తాంతం అది. అక్కడ పేతురు అంటాడు, దేవుడు పరిశుద్ధాత్మ, దేవుడు పరిశుద్ధాత్మ అనేటువంటిది మార్చి మార్చి వాడతారు. చూడండి అక్కడ పేతురు అననీయ 3వ వచనం, పరిశుద్ధాత్మ అని వాడా. పరిశుద్ధాత్మను మోసపుచ్చుట కానీ తర్వాత కింద తర్వాత చదవండి.
ఆ, 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 ఆ. దేవునితోనే ఇప్పటివరకు ఏమన్నాడు? పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చావు అన్నాడా? ఎందుకు సాతాను నిన్ను నీ హృదయమును ప్రేరేపించను పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అని చెప్పేసి ఇప్పుడు ఏమంటున్నాడు? 4వ వచనంలో నీవు ఎవరితో అబద్ధం ఆడావు అంటున్నాడు? దేవునితోనే అంటున్నాడు. అంటే ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మని వాడి పరిశుద్ధాత్మను ఏమని అంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా. ఇందాక తండ్రిని గురించి చూసాము. ఎవరు మాట్లాడారు అక్కడ? తండ్రి అయిన దేవుడు నియమించాడు కుమారుణ్ణి అని యేసుప్రభువారు అంటున్నాడు. అంటే యేసుప్రభువారు తండ్రిని దేవునిగా. ఇప్పుడు చూసిన వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో తండ్రి కుమారుని గురించి ఏమంటున్నాడు? తండ్రి కుమారుని గురించి ఓ దేవా ప్రభువా అని తండ్రి కుమారుణ్ణి దేవా ప్రభువా అంటున్నాడు. ఇక్కడ చూస్తే పేతురు ఏమంటున్నాడంటే నీవు పరిశుద్ధాత్మను మోసపుచ్చటం ఎందుకు? నీవు ఎవరికి వ్యతిరేకంగా అబద్ధం ఆడావు? దేవునికి వ్యతిరేకంగా అబద్ధం ఆడావు అంటాడు. పరిశుద్ధాత్మను ఇప్పుడు ఏమేమంటున్నాడంటే దేవుడు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తండ్రి కుమార పరిశుద్ధాత్మలు దేవుడు అని పిలువబడ్డారు అనేటువంటిది సారాంశము. ఆ 3 పాయింట్లలో నుండి మనకు తెలిసింది తండ్రి కుమార పరిశుద్ధాత్మలు దేవుడు అని పిలువబడ్డారు అని సైడ్ రాసుకోండి, అక్కడ రాసుకోండి. అండ్ యట్ ద 3 persons ఆర్ ఐడెంటిఫైడ్ ఈక్వల్లీ యాజ్ వన్. అయినప్పటికీ నా 3 వ్యక్తులు ఒకటే సమానంగా ఉన్నారు అనేటువంటిది నెక్స్ట్ వచనంలో ఉంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం రాసుకుంటారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు దేవుడని పిలువబడ్డారు అని రాసుకోవాలి. ఆ సైడ్ ఆ 3 పాయింట్లకు ఒక గీత కొట్టి ఆ సైడ్ రాసుకోవాలి. రాసుకోండి. రాసుకుంటే అది గుర్తుంటుంది. నెక్స్ట్ మత్తయి సువార్త 28 చదవండి. 2వ కొరింథీ 13 కూడా చదవండి. రెఫరెన్స్లో ఇది చదవటం మంచిది. ఓకే. నామము అన్నాడా? నామములా అన్నాడా? నామము ఎందుకు అన్నాడు? 3 ఉన్నప్పుడు ఇప్పుడు మీ పేర్లు ఉన్నాయి కదా, మీరందరూ వచ్చారు, ఎవరి పేరు ఎదురు సంతకం చేశారు కదా, అందరు కలిపి ఒకటే సంతకం చేశారా? తండ్రి యొక్క ఓకే కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు ముగ్గురికి కలిపి తండ్రి యొక్క నామం అల్లా, కుమారుని యొక్క నామం అల్లా, పరిశుద్ధాత్మ యొక్క నామము లోనికి అని వాడాలి. అసలైతే గ్రామర్ అది. గ్రామర్ ప్రకారం ఏం వాడాలి? తండ్రి యొక్క నామము, కుమారు యొక్క నామము, పరిశుద్ధాత్మ యొక్క నామముల లోనికి అని వాడాలి. గ్రామర్ అది కరెక్ట్ గ్రామర్, అది వాడితే కరెక్ట్ గ్రామర్ అది. కానీ నామముల లోనికి అని వాడకుండా నామము లోనికి అంటున్నాడు. మనం దీన్ని ఇంతకుముందు డిస్కస్ చేశాము. నామము లోనికి ఒకటే సింగులర్ వాడతా ఉన్నాడు. అంటే తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి నామము ఒకటే పేరు. ఓకే, అంటే పేరులోనికి తండ్రి కుమార పరిశుద్ధాత్మకు ఏ పేరైతే ఉందో ఆ పేరులో బాప్తిస్మం ఇవ్వండి. బైబిల్ ప్రకారం ఏ పేరు అనుకుంటున్నాం మనం? యెహోవా అన్నాం. ఓకే, నా పేరు ఇదే అన్నాడు కదా. నీ పేరు ఏంటి అంటే మోషేతో ఏమన్నాడు ఆయన? యావే అన్నాడు. నేను ఉన్నవాడు ఆయన పేరు అది. తెలుగులో మన మాటలంటే ఉన్నవాడు అది.
తెలుగులో ఉన్నవాడు. హెబ్రీలో మనం మాట్లాడుతున్నాం. యెహోవా అంటే ఏంటి? యెహోవా అనేటువంటిది హెబ్రీ పేరు. ఇది హెబ్రీ. ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి లార్డ్. ఓకే, ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే లార్డ్. నీ పేరేంటి అంటే ఇక్కడ యేసుప్రభు ఏమి ఇస్తున్నారంటే వారికి ఆజ్ఞ, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమైన ఉన్నవాని పేర బాప్తిస్మం ఇవ్వండి. అది ఇక్కడ పాయింట్. ద నేమ్ ఆఫ్ యెహోవా నామమునా అని ఎవరైనా అన్నారనుకోండి, కరెక్టే. అది యేసు ప్రభు నామమున అన్నారనుకోండి, కరెక్టే. ఓకే, ఎందుకంటే అపోస్తల కార్యముల్లో యేసుక్రీస్తు నామమున నీకు బాప్తిస్మం ఇస్తున్నాము అన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజుల్లో తెలిసింది అదే నామము, వాళ్ళకి అర్థమైంది అదే నామము. అది కాంట్రవర్షియల్ కాదు, అది అసలు అదొక ఇష్యూనే కాదు అది. ఓకే, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాము అని చెప్పేసి అన్నాం అనుకోండి, పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిస్మం ఇస్తా ఉన్నాం అన్న, అదేమి తప్పేమి కాదు. వాళ్ళకి అది అంతవరకు అర్థం చేసుకున్నారు. బాప్తిస్మం ఇచ్చామో లేదా అదే విషయం ఇక్కడ పాయింట్. ఏంటంటే ఏ నామము ఏమి అనేటువంటి ఏం వాడామనేటువంటి కాదు పాయింట్. బాప్తిస్మం ఇచ్చామో లేదా అది ఇక్కడ ముఖ్యమైనది. నేను ఒక్కొక్కసారి కొంతమంది ఓకే ఆడ పెళ్ళి ముఖ్యం కానీ తాళి కట్టాడా, ఉంగరాలు పెట్టాడా, లేకపోతే ఇదేదో బురకా వేసారా, ఇది కాదు ముఖ్యం. అవి కాదు అసలు. ఆ మోడ్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది కాదు ఇంపార్టెంట్, అది కాదు. ఏంటది ఇంపార్టెంట్? ఏంటంటే అక్కడ జరగాల్సిన పని ఇంపార్టెంట్. యేసుప్రభు ఇక్కడ చెప్పేది ఏమంటే మీరు బాప్తిస్మం. అయితే ఇక్కడ పాయింట్ ఏమో ఆడుతున్నాడు. ఇక్కడ వాడే పేరేంటి? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అంటున్నాడు. ఆ నామం ఏంటి? నీ పేరు ఏంటి అని మోషి అడిగితే, నేను ఇదిగో యావే, నా పేరు ఇది, YHWH, వాళ్ళ బైబిల్లో ఉన్నది ఇది, నా పేరు ఇది. ఇదే పేరు. తండ్రికి ఉన్న పేరు అదే, కుమారునికి ఉన్న పేరు అదే, పరిశుద్ధాత్మకు ఉన్న పేరు అదే. పురాతన కాలంలో మనం మామూలుగా తండ్రి 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 అని పిలిచారు. కుమారుడు వచ్చిన తర్వాత క్రీస్తు 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 అని పిలిచారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అని పిలుస్తున్నారు. ఎన్నటికి ఆయన నామము లార్డ్. ఓ మై లార్డ్, యావే అనేటువంటిది ఆయనకున్న పేరు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అని అన్నాడంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు ఉన్న ఒకే ఒక నామము. ఆ నామమే యావే అనేటువంటి నామము. అది పాత నిబంధనలో మనకు స్పష్టంగా ఇవ్వబడింది మోషే అడిగినప్పుడు. 2 కొరింథీ 13-14 కూడా చూడండి. చూడండి, ఇక్కడ త్రిత్వం గురించి మాట్లాడుతున్నాను కదా. పౌలు గారు ఆశీర్వచనాలు చివరికి బెనడిక్షన్ ఇచ్చేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండు. యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండునుగాక అంటున్నాడు. ఇది కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి బెనడిక్షన్. ఆశీర్వచనాలలో ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను తండ్రి ప్రేమ మీకు తోడుగా ఉండును గాక అని అనొచ్చుగా. ఎందుకు వాడుతున్నాడు అంటే అర్థమైందంటే, పౌలు గారికి అర్థమైంది ఏంటంటే, దేవుడు తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. లేఖనాలు అది చెబుతా ఉన్నవి. అవి గ్రహించాడు పౌలు గారు. లేఖనాలు అది చెబుతూనే గ్రహించాడు పౌలు గారు. అంతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు, దేవుడు కుమారుడిగా ఉన్నాడు, యేసు ప్రభువారుగా, ఓకే, ప్రభు అయిన యేసుగా ఉన్నాడు, దేవుడు తండ్రిగా ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు మనం అర్థం చేసుకోవాలి. నామములలోనికి అని రావాలి గ్రామాటికల్గా. కానీ నామము, ఆ నామం ఏమిటయ్యా అంటే, నామము పాత నిబంధనలు వ్యక్తం చేసినటువంటి నామము యెహోవా, యెహోవా, యెహోవా అని ఉన్నది. ఆ నామము ఓకే, ఆ నామమే దేవునికి ఇవ్వబడినటువంటి నామం, ఆయనకున్నటువంటి పేరు. ఆయన తండ్రిలాగా, కుమారునిలాగా, పరిశుద్ధాత్మలాగా మనకు ఆయన వ్యక్తమవుతూ ఉన్నాడు.
ఓకే, నెక్స్ట్ చూడండి, పేజీ నెంబర్ 76లోకి రండి దయచేసి. పేజీ నెంబర్ 76లో. ఓకే, రైట్. పాత నిబంధన ముఖ్య వాక్య భాగం, పాత నిబంధన. ఒక్క నిమిషం. రైట్. సారములో సమానముగా దేవుడై ఉన్న మూడు ప్రత్యేక వ్యక్తులు, ముగ్గురు ప్రత్యేక, మూడు అనకూడదు, ముగ్గురు, 3. ఓకే, 3 డివైన్ బీయింగ్స్, ముగ్గురు ప్రత్యేక, 3 డిస్టింక్ట్ పర్సన్స్, ప్రత్యేకంగా వ్యక్తులు. ఓకే, ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులుగా, 3 అని ఉంది అక్కడ, ముగ్గురు అని రాసుకోండి. పేజీ నెంబర్ 76లో ఉన్నారా? ఫస్ట్ లైన్లో, సారములో సమానముగా దేవుడై ఉన్న ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులుగా తండ్రి, కుమార్ మరియు పరిశుద్ధాత్ముడు నిత్యము జీవిస్తున్న ఒక దైవికమైన వ్యక్తి అయి ఉన్నాడు. ఓకే, అథనేషియన్ ఏమంటాడు? అథనేషియన్ అని అంటాడు. ఓకే, AD 4-5 సెంచరీల్లో అక్కడ చూడండి, ఆయన చెప్పినటువంటి ఒక మాట, ఆ వ్యక్తులను బట్టి భ్రమపడక లేదా సత్యమును విభాగింపకుండా త్రిత్వములో ఉన్న మరియు ఐక్యముగా త్రిత్వమైన ఒకే దేవుణ్ణి మేము ఆరాధించుతున్నాము. We worship one God in Trinity and Trinity in unity, neither confounding the persons nor dividing the substance. అంటే ఇక్కడ ఏమంటాడంటే, వ్యక్తులను మేము విభాగించటం లేదు అంటాడు. అథనేషియన్ అనేటువంటి 4-5 సెంచరీలో, 4-5 శతాబ్దంలో వ్యక్తులను మేము సెపరేట్ చేయటం లేదు. మేము తండ్రి పార్టీ, మేము కుమారుని పార్టీ, మేము పరిశుద్ధాత్మ పార్టీ, మేము పరిశుద్ధాత్మకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము అనేటువంటి గ్రూపులు ఈ రోజుల్లో వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా గమనించాలి. గ్రూపులు, అలాంటి సంఘాలు ఈ రోజుల్లో వస్తూ ఉన్నాయి. మేము పరిశుద్ధాత్మక ప్రయారిటీ ఎక్కువ ఇస్తాము, మేము యేసుక్రీస్తుకే ప్రయారిటీ ఎక్కువ ఇస్తాము అని కొన్ని సంఘాలు. ఓకే, క్రీస్తు సంఘం అని లేకపోతే ఇట్లా పెట్టుకునేటువంటి వాళ్ళు, మేము క్రీస్తుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము, మేము పాత నిబంధనలో మాకు తండ్రి అయిన దేవుడే యెహోవా సాక్షులు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఎట్లాంటి కాబట్టి అది కాదు పాయింట్. ఇక్కడ పాయింట్, ఆ చరిత్రలో బైబుల్ పండితులు ఒక చర్చిగా ఆ రోజుల్లో చర్చి ఒక డెసిషన్ ఏంటంటే, మేము విభాగించటం లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మను విభాగించటం లేదు, ఒకరిని హైలైట్ చేయటం లేదు, ఒకరిని తగ్గించటం లేదు, మేము సమానమైన వ్యక్తులంగా గుర్తిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అంటున్నారు. ఓకే, అందుకోసమే ముందే మీకు చెప్పింది, దేవునిగా మనము తండ్రిని దేవునిగా, కుమారుని దేవునిగా, పరిశుద్ధాత్మను దేవునిగా మనం ఎంచుతా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ ఆ డయాగ్రామ్లో కొద్దిగా క్లారిటీ వస్తుంది. ముందుకు వద్దాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, వెస్ట్ మినిస్టర్ ఒప్పుకోలు 1647లో వాళ్ళు ఏమంటారంటే, దైవత్వములోని ఏకత్వములో ఒకే సత్యము, శక్తి మరియు నిత్యత్వము కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అంటే దైవత్వములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇది సత్యం, బైబిల్ నేర్పుతుంది మనకు. తండ్రి ఎవరి నుండి జన్మించబడలేదు లేక బయలుపడలేదు. ఓకే, కుమారుడు తండ్రి నుండి అద్వితీయంగా పుట్టెను, పరిశుద్ధ ఆత్మ శాశ్వతముగా తండ్రి నుండి కుమారుడి నుండి నిత్యముగా బయలువెళ్ళుచున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కుమారుడు తండ్రి నుండి అద్వితీయంగా పుట్టెను అంటే పాయింట్, కుమారుడు తండ్రి దగ్గర శాశ్వతంగా ఉన్నాడు. అది ఇంగ్లీష్లో, తెలుగులో సరిగా లేదు. ఓకే, ద ఫాదర్ ఈజ్ ఆఫ్ నన్, నీదర్ బిగాటన్ ఆర్ ప్రొసీడింగ్, ద సన్ ఈజ్ ఇటర్నల్లీ బిగాటన్. అది ఇంగ్లీష్లో బాగుంది. ఇటర్నల్లీ బిగాటన్ అంటే కుమారుడు నిత్యత్వములో తండ్రి నుండి ఉన్నాడు. తండ్రి నుండి ఉండటం అంటే తండ్రి నుండి శాశ్వతంగా తండ్రితో ఉన్నాడు. అది పాయింట్. ఇటర్నల్లీ బిగాటన్ సన్ అంటే కుమారుడు ఎప్పుడు కుమారుడయ్యాడు? కుమారుడు ఎప్పుడు కుమారుడయ్యాడు? కుమారుడు పుట్టినప్పుడు కుమారుడు అవుతాడు కదా. మరి ఆయన పుట్టింది ఎప్పుడు అంటే టైం లేదు. అంటే ఆయన కుమారుడుగా నిత్యము కుమారుడుగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థం కావటానికి, తండ్రి ఉన్నాడా? తండ్రి ఉన్నాడు.
ఈ కుమారుడు అనే ఆయన నిత్యము కుమారుడుగానే పిలువబడుతున్నాడు అండి. అది పాయింట్ ఇక్కడ. అంటే ముగ్గురు వ్యక్తులను డిస్టింక్ట్, అంటే కొద్దిగా వాళ్ళని ప్రత్యేకమైన వారుగా చూడాలంటే తండ్రి ఎప్పుడు తండ్రిగా ఉన్నాడు, కుమారుడు ఎప్పుడు కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయన ఎప్పుడు పరిశుద్ధాత్మగానే ఉన్నాడు. అంటే వాళ్ళు డిస్టింక్ట్గా ఉన్నారు, సెపరేట్గా ఉన్నారు. ఓకే, కుమారుడుగా ఉన్నాడు కాబట్టి నా కుమారుడు ఉన్నాడు. సో ఉదాహరణకు నా కుమారుడు ఉన్నాడు కాబట్టి నేను వాడికి తండ్రిని కాబట్టి వాడు పుట్టకముందు వాడు లేడు అంటాం. అంతేగా మామూలుగా వాడు పుట్టకముందు వాడు లేడు అంటాం. కానీ దేవునికి అది కాదు పాయింట్. దేవుని విషయంలో దేవుడు అని అనాలంటే ఆయన నిత్యము ఉండాలి కదా. యేసుక్రీస్తుని దేవుడు అనాలంటే ఈయన లేని టైం అనేది వంటిది ఏది లేదు. అంటే తండ్రి ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో ఈయన కూడా అప్పటి నుంచి ఉన్నాడు. తండ్రి ఎప్పటి నుంచి, కుమారుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నారో పరిశుద్ధాత్ముడు కూడా అప్పటి నుంచి ఉన్నారు. అంటే ఇది ఒక ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, శాశ్వతంగా ముగ్గురు ఉన్నారండి. అది అర్థం చేసుకో. అర్థమవుతుందా? శాశ్వతంగా ముగ్గురు ఉన్నారు, ఇటర్నల్గా ఉన్నారు. అప్పుడే ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమ అనేటువంటి దానికి ఒక విలువ తెలుస్తుంది. ఇప్పుడు తోటి వ్యక్తి లేడు అనుకోండి, ఇంకా ప్రేమ ఏముంది, విలువ ఏముంది? ప్రేమ అనే పదానికి ఒక అర్థం ఏముంది? ప్రేమ అనే పదానికి అర్థం ఉందా? ఇప్పుడు తోటి వ్యక్తి ఎవరు లేరు, ఎవరు లేకపోతే ఎవరితో మాట్లాడతా? నేను ఎవరితో మాట్లాడతానా? ఎవరితో మాట్లాడేది లేదు. ఎదుటి వ్యక్తి లేడు అనుకోండి, తారతమ్యాలు ఉంటాయా? గొప్ప అనేటువంటివి ఉంటాయా? ఉండవు. అంటే ఎవరు గొప్ప ఉండవు. ఓకే, మళ్ళా ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు ఉండవు ఎదుటి వ్యక్తి లేకపోతే. అట్లనే యేసుప్రభు వారు ఏమంటున్నారంటే తండ్రి నాకంటే గొప్ప అనడంలో ఆయన చెప్పే మాటలు ఏంటంటే ఆయన సబార్డినేట్ చేసుకుంటున్నాడు, ఆయన తను తగ్గించుకున్నాడు, తండ్రిని హెచ్చిస్తా ఉన్నాడు. అది ఇక్కడ పాయింట్. అంతే, తండ్రి నాకంటే ఆయనకు అన్నీ తెలుసు, నాకు కొన్ని విషయాలు తెలియవు అంటున్నాడంటే అది క్రిస్టాలజీలోకి వచ్చినప్పుడు వస్తుంది. ఆయన మానవుడిగా తాను తగ్గించుకుంటా ఉన్నాడు. అది ఇక్కడ పాయింట్. ఓకే, కాబట్టి శాశ్వతంగా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. శాశ్వతంగా నిత్యము ఉన్నారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములో. ఇటర్నల్లీ బిగాటెన్ ఆఫ్ ద ఫాదర్. అంటే ఇటర్నల్లీ బిగాటెన్ అంటే నిత్యత్వములో కుమారుడుగా ఆయన ఆ కుమారుడు అనే స్థానంలో ఉన్నాడండి యేసుప్రభు వారు. అంతే, నిత్యత్వములో కుమారుడు అనే స్థానంలో ఉన్నాడు. తనంతట తానే తండ్రి ఎట్లా జీవము గలవాడై ఉన్నాడు, కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అనేటువంటిది యోహాను సువార్తలో మనకు వస్తాము. అక్కడికి వచ్చినప్పుడు క్రిస్టాలజీలోకి వచ్చినప్పుడు చూస్తాము. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, ఒక బొమ్మ ఉంది చూడండి, జాగ్రత్తగా చూస్తున్నారా? పేజీ నెంబర్ 76లో ఉన్నారా? పేజీ నెంబర్ 76లో ఇక్కడ ఒక పాయింట్, దాన్ని నేను రాస్తాను చూడండి. దీని మీద ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. అడిగితే మీకు కొద్దిగా ఒకవేళ డిస్కషన్ వల్ల కొద్దిగా క్లారిటీ వస్తుంది. డౌట్లు ఉంటే మీలోనే ఉంచుకోవద్దు, అడిగినా దానివల్ల తప్పు లేదు. ఓకే, ఇప్పుడు ఈ చార్ట్ ఆ బొమ్మ వేసిన తర్వాత మీరు డౌట్లు అడగవచ్చు. చూడండి, త్రిత్వం గురించి జస్ట్ ఎక్కువ మంది పండితులు వాడినటువంటి ఒక డయాగ్రామ్. తండ్రి దేవుడై ఉన్నాడు. ఇక్కడ అది పాయింట్. తండ్రి దేవుడై ఉన్నాడు. కుమారుడు దేవుడై ఉన్నాడు. ఓకే, తండ్రి ఎట్లయితే దేవుడై ఉన్నాడో కుమారుడు దేవుడై ఉన్నాడు. నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. ఓకే, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. తండ్రి కుమారుడు కాదు. అర్థమవుతుందా మీకు పాయింట్? తండ్రి కుమారుడు కాదు. తండ్రే, కుమారుడు కుమారుడే. ఓకే,
తండ్రి పరిశుద్ధాత్మ కాదు. పాయింట్ అర్థమవుతుందా? తండ్రి పరిశుద్ధాత్మ కూడా కాదు. తండ్రే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే. కుమారుడు పరిశుద్ధాత్మ కాదు. కుమారుడే, పరిశుద్ధాత్ముడే, పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే టోటల్గా అర్థం చేసుకోవాల్సింది, తండ్రే, కుమారుడే, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు దేవుడే, కుమారుడు దేవుడే, తండ్రి దేవుడే. కానీ తండ్రిని తండ్రే కుమారుడురా, తండ్రి పరిశుద్ధాత్ముడురా అనకూడదు. అర్థమవుతుందా? తండ్రి కుమారుడురా, తండ్రి పరిశుద్ధాత్ముడురా అనకూడదు. సుబ్బారావే టీచర్రా, సుబ్బారావే తండ్రిరా, ఇది ఇట్లా ఆపాదించకూడదు. అది రాంగు. తండ్రి పరిశుద్ధాత్ముడు, తండ్రి కుమారుడు అనేటువంటిది రాంగు. తండ్రే కుమారుడు అయ్యాడని అనుకోండి, ఇంకా తండ్రి లేనట్టేగా. మీకు అర్థమవుతుంది పాయింట్? తండ్రే కుమారుడు అయ్యాడు అంటే తండ్రి లేనట్టుగా. ఒకవేళ ఆయన లేకపోతే ఈయన నిత్యుడు ఎట్లా అవుతాడు? ఆయన లేకపోతే ఆయన నిత్యుడు ఎట్లా అవుతాడు? నిత్యుడు కాడు కదా. నిత్యుడు అంటే ఎప్పటికీ ఉండాలా. ఎప్పటికీ ఉన్నప్పుడే ఆయన దేవుడు అని ఎంచబడతాడు. ఓకే, రైట్. ఈయన మారాడు అనుకోండి, ఈయన కుమారుడు అయ్యాడు అనుకోండి, ఇంకిప్పుడు కుమారుడు స్థానం అంటే అంతకుముందు కుమారుడు లేనట్టేగా. అంతకుముందు కుమారుడు లేనట్టుగా. లేకపోతే ఆయన నిత్యుడు ఎట్లా అవుతాడు? నిత్యుడు కాడు. ఇది కాబట్టి దేవుణ్ణి నిత్యుడు అనాలంటే తండ్రి నిత్యమున్నాడు, కుమారుడు నిత్యమున్నాడు, పరిశుద్ధాత్ముడు నిత్యమున్నాడు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అదొక్కటి గుర్తుంచుకుంటే త్రిత్వము మనకు అయిపోయినట్టే. ఓకే, అది ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. దేవుడు ముఖ్యమైన స్వభావంలో దేవుడై ఉండి ఉద్దేశం ముందు ఐక్యత కలిగి ఉన్నాడు. ఓకే, ఒక్కొక్కరు ప్రత్యేకమైన వారుగా ఉన్నారు. వేరు వ్యక్తులు అయితే వేరు వ్యక్తులు కాదు. ఓకే, ఒక్కొక్కరు ప్రత్యేకముగా ఉన్నారు. వేరు వ్యక్తులు కాదంటే ఒకరికి విరోధంగా ఒకరు కాదు. అది పాయింట్. ఇక్కడ పాయింట్ ఒక్కొక్కరు ప్రత్యేకంగా ఉన్నారు, కానీ ఒకరికి విరోధంగా ఒకరు కాదు. అది ఇక్కడ పాయింట్. ఒకరికి విరోధం ఒకరు కాదు, వేరు సెపరేట్ కాదు. ఒక్కొక్కసారి మనకు అది అర్థం కాదు. ఎట్లా మరి సెపరేట్ కాదు, వేరు వ్యక్తులు ఎట్లా కాదంటే అది కొన్ని అందుకోసమే చాలా మందికి అర్థం కాదు. వేరు క్రియాపూర్వక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. వారి పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఓకే, తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మకు ఓ ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చినట్టుగా. ఓకే, తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మకు, కుమారునికేమో నీవు రక్షకుడుగా ఉండు, నీవు ప్రాణం పెట్టు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చినట్టుగా. అవి అక్కడ డ్యూటీస్ అట్లా నిర్వర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, రైట్. ఇంకొక కొద్ది నిమిషాలు. గాడ్ ఇన్ ఎసెన్షియల్ నేచర్, యునైటెడ్ ఇన్ పర్పస్. ఆయన ఒక్కడు కానీ ముగ్గురుగా కనపడుతున్నాడు. ఓకే, ఒక్కొక్కరు ప్రత్యేకంగా ఉన్నారు. అయితే మనకులాగా ముగ్గురు సెపరేట్ వ్యక్తులుగా మరి అక్కడ కనపడతారో లేదో మనకు తెలియదు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇటువైపున తండ్రి, ఇటువైపున కుమారుడు, అటువైపున పరిశుద్ధాత్ముడు కనపడతాడో లేదో మనకు తెలియదు. ఆ సింహాసనం మీద ఒకే యూనిట్లో, ఆ సింహాసనం మీద ఒకే ఆ వ్యక్తిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉంటారేమో మనకు తెలియదు. అదంతా మనకు అర్థం కాని విషయాలు. చాలా విషయాలు మనకి దేవుడు బయలుపరచలా. కానీ మనకు వాక్యంలో మాత్రము ఇందాక చదువుకున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చు అని చెప్పాడు కదా. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, కుమారుని ప్రేమ, తండ్రి కృప మీకు, పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడై ఉండునుగా అన్నాడు కదా. అక్కడ బాప్తిసం యేసుప్రభు తీసుకున్నప్పుడు యేసుప్రభు ఇక్కడ ఉన్నారా? పరలోకం నుండి ఒక స్వరం వినిపిస్తుందా? మరి పరిశుద్ధాత్మ దేవుడు పావురంల మీదకి వచ్చాడా? అట్లా ఏం కనపడతా ఉందంటే త్రిత్వము మనకు కనపడుతుంది. కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వైపు తండ్రి, ఇటువైపు కుమారుడు, అటువైపు పరిశుద్ధాత్మ, ముగ్గురు సెపరేట్గా ఉంటారు. మనకు తెలియదు. అది అక్కడికి పోయిన తర్వాతనే తెలుస్తుంది మనకు. అక్కడ పోయిన తర్వాత కూడా మళ్ళీ పూర్తిగా బయలుపరుస్తాడో లేదో కూడా మనకు తెలియదు. అది కూడా బయలుపరుస్తాడో లేదో, అది మర్మంలాగానే ఉంచుతాడేమో. అది మీకు అర్థం కాదులే, మీకు అర్థం కాని విషయం అని అట్లా ఉంచుతాడని తెలియదు, మనకు తెలియదు. కానీ అక్కడ పోయిన తర్వాత మరి పూర్తిగా మనకు అన్ని విషయాలు తెలియజేసినా తెలియజేయవచ్చు.
నేను తెలియవేమో అని అనటం లేదు, ఒకవేళ తెలుస్తాయని కూడా మనం అనట్లేదు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనకు అంత తెలుస్తుంది, అది విషయం. ఓకే ఓకే వన్నెస్, వన్ ఇన్ నేచర్, స్వభావంలో ఒకటిగా ఉన్నారండి. నెక్స్ట్ పేజీలో స్వభావంలో ఒకటిగా ఉన్నారు, వ్యక్తిత్వములో మాత్రం చూస్తే ముగ్గురుగా కనిపిస్తున్నారు. అది ముగ్గురు వ్యక్తులుగా కనిపిస్తున్నారు. త్రీనెస్ ఆఫ్ పర్సన్స్. ఓకే, పర్సన్స్ వ్యక్తులుగా ముగ్గురుగా అట్లా అవి కనిపిస్తున్నారు. కానీ మూడు సెపరేట్ వ్యక్తులు అనేటువంటిది మనకు సెపరేట్ చేయటం అనేటువంటిది మనకు కాదు. ఫంక్షనల్ ఆర్డర్, ఫంక్షనల్గా క్రియాశీలక క్రమము. ఓకే, పని విషయములో, ఓకే, సారములో దైవత్వములను సారంలో హెచ్చుతగురు లేకుండా స్వచ్ఛందంగా పరిపూర్ణ విధేయత కలిగి ఉన్నారు. అంటే ఒకరినొకరు గౌరవించుకోవటం. ఇందాక చూడండి ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మనం చాలా ఎంత బాగా చూసామంటే, తండ్రి ఏమంటున్నాడు కుమారుడైన దేవుణ్ణి, దేవా అంటున్నాడు కదా, నా ప్రభువా అంటున్నాడు. అంటే ఒకరినొకరు హెచ్చించుకోవటం. ఇప్పుడు అసలు ఆ పాయింట్ నేను ధ్యానం చేస్తుంటే ఆ పాయింట్ మనకి ఎంత పాఠం నేర్పుతుందో తెలుసునా? తండ్రి కుమారుణ్ణి దేవా అంటున్నాడు, తండ్రి కుమారుణ్ణి ప్రభువా అంటున్నాడు. మనము ఆఫ్టర్ ఆల్ మానవులు, మనం ఈ మాటలు దయచేసి ఎవరిని ఉద్దేశించి అంటాం లేదు, వేరే అపార్థం చేసుకోవద్దు. ఎంతే నువ్వు అంటాం, ఎంతరా నువ్వెంతరా అంటా. చూడండి ఇంట్లో, మన ఇంట్లలో వచ్చే మాటలు ఇవి కదా. అసలు ఆ త్రిత్వంలో చూడండి, అసలు దేవుడు గొప్పవాడైన దేవుడు, ఆ దేవుడు ఒకరి పట్ల ఒకరికి ఎంత గౌరవపు మాటలు. ఒక సామాన్య మానవులు అయి ఉండి మనము ఒకరినొకరు ఎంత కించపరుచుకుంటా ఉన్నాం. గొప్పవాడైన ఆయన ఒకరి పట్ల ఒకరికి ఎంత గౌరవ భావాలు, గౌరవంగా పలకరించుకోవటం, మాట్లాడుకోవటం ఉన్నది. మనమేమో ఆఫ్టర్ మనం ఎవరో ఒక మట్టి పనికిరాని వాళ్ళం, ఎందుకు ఉపయోగలేని మనము నువ్వెంత అంటే నువ్వెంత ఇరిగిపోతున్నాయి ఇంట్లో కదా వస్తువులు. మనందరి విషయాలు నేనేమి అతీతుని కాదు, నేనేం అతీతుని కాదు, నేనేం స్పెషల్ ఏం కాదు. నిజంగా ఐ షుడ్ నాట్ బోస్ట్ మై సెల్ఫ్. నేను ఎప్పుడు నా గురించి గొప్పగా చెప్పుకోకూడదు. గొడవలు వస్తుంటాయి ఒక్కొక్కసారి. నేను ఇది నేర్చుకుంటున్నప్పుడు దేవుడు నాకు నేర్పే పాఠం ఏంటంటే, దేవుడే అంత గొప్పవాడైన దేవుడే ఆ వ్యక్తుల మధ్యలో అంత గౌరవం ఉంటే ఎంత తక్కువ వాళ్ళు మనం ఎంత గౌరవించుకోవాలి, ఎంత గౌరవించుకోవాలి ఒకరినొకరు, ఎంత ఓర్చుకోవాలి, ఎంత సహించుకోవాలి, ఎంత భరించుకోవాలి, ఎంత తగ్గించుకోవాలి. ఈరోజు దేవుడు నాకు నేర్పుతున్నటువంటి, ఒక్కొక్కసారి మౌనంగా ఉంటే అన్నిటికీ పరిష్కారం అదే. మౌనంగా ఉండండి, జస్ట్ మౌనంగా ఉండండి. ఈ మధ్యకాలంలో నేను అది బాగా నేర్చుకుంటా ఉన్నాను. మౌనంగా ఉంటుంటే కాసేపు మాట్లాడుతుందా మా ఆవిడ, కొంచెం మాట్లాడుతుంది మొద్దులాగా మాట్లాడేనంటారు. ఇంకేం మాట్లాడితే ఏమవుతుంది? మాట్లాడితే గొడవ పెరుగుతుంది కదా. లేదా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవటమే. బయటకు వెళ్తామా తిట్టుకొని ఆ తెప్పల 4-5 పగులుతాయి, లేకపోతే సొట్లు పోతాయి. పోయిన సొట్లను తనే తీసుకుంటుంది. మళ్ళీ ఏం చేద్దాంరా సొట్ల తీసుకొని, అవునా? అవునా కాదా? మనము నేను బాగా ఈ మధ్యకాలం నేను అర్థం చేసుకుని నేను నేర్చుకున్న విషయాలు మీకు నేర్పుతున్నాను. మనం మౌనంగా ఉంటే అన్నీ సెటరేట్ అయిపోతాయి. ఎదురెదురుగా ఉంటే ఓకే కుక్క పిల్లే, ఓకే టామ్ అండ్ జెర్రీ ఉంది ఇంగ్లీష్లో, అది ఒకటి ఉంటుంది టామ్ అండ్ జెర్రీ. ఓకే ఎదురెదురుగా ఉంటే అంతే కీచులాట. అసలు చూడండి, ఇది నేను ఈ త్రిత్వంలో నేను ఈరోజు నేర్చుకున్నాను, నేను సొంతంగా పాఠం నేర్చుకుంది ఏంటంటే, దేవుని మధ్యలో ఎంత గౌరవము, ఎంత రెస్పెక్ట్ మన మధ్యలో ఎంత ఉండాలండి.
ఎందుకు ఆయన అవన్నీ మనకు బయలుపరిచింది? మనం నేర్చుకోవడానికి బయలుపరిచాడు దేవుడు. ఓ యు లెర్న్ ఫ్రమ్ మై వర్డ్. నీవు నా వాక్యం నుంచి నేర్చుకో సుబ్బారావు. నీవు నేర్చుకోవటం కోసమే నేను రాయించి ఉంచిందని నేర్చుకోవటానికి, ఆ గ్రహింపు మనం కలిగి ఉండటానికి దేవుడు మనకు రాయించి ఉంచింది. అందుకో ఎప్పుడైతే మనం దాంట్లో రాయించి ఉంచలేదు అనుకోండి, మనకేం అర్థం కాదు. మనమే తన్నుకొని మనం చస్తాం, ఎన్నో బాధలు పడతాం, అది ఎంత ఎదుటిగా ఉన్నటువంటి పిల్లలకు ఏమీ నేర్పలేము. వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళిపోద్ది ఏమంటే, ఓ చాలా మంది అట ఈ రోజుల్లో నేను వింటున్నటువంటిది ఏంటంటే, ఎక్కువ మంది పిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదట. ఎక్కువ మంది పిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. వీ వుడ్ లైక్ టు బి అలోన్ అంటున్నారట. మేము ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాం అంటున్నారట. ఎక్కడి నుంచి వస్తుంది అది అంతది? ఎందుకు ఆ డెసిషన్కి వెళ్తున్నారు వాళ్ళు? ఎందుకు ఆ డెసిషన్కి వెళ్తున్నారంటే, ఇదిగో పెళ్ళి అయితే ఇదే కదా సమస్యలో, పెళ్ళి అయితే ఇవే కదా సమస్యలో అని వాళ్ళు చూసి దే వుడ్ లైక్ టు బి అలోన్. ఇంకేం నడుస్తుందో తెలుసునా? సొసైటీలో ఏం నడుస్తుందో చెప్తున్నాను నేను. లివింగ్ టుగెదర్ నడుస్తూ ఉంది. వాళ్ళు పెళ్లి చేసుకోకుండా వాళ్ళు వర్క్ చేసే స్థలాలలో వాళ్ళు ఇద్దరు కలిసి జీవిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, పెళ్ళిళ్ళు అయితే ఏ చిక్కులు వస్తాయో, ఏ సమస్యలు వస్తాయో, గొడవలు వస్తాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి, మేము చూస్తూ ఉన్నామని దే ఆర్ లివింగ్ టుగెదర్. దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ వన్. అన్ని దేశాలలో, ఈ దేశం ఆ దేశం కదా, అన్ని దేశాలలో మీరు సిటీస్కి వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, చెన్నై అండి, హైదరాబాద్ వెళ్ళండి, ఎక్కువ లివింగ్ రిలేషన్షిప్స్లోనే ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకోకుండా. ఎందుకు పెళ్ళిళ్ళకి భయపడుతున్నారంటే, వాళ్ళని ప్రశ్నిస్తే ఈ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, సలహాదారులు ఉంటారు కదా, కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, ఆ కౌన్సిలర్స్ వాళ్ళు అడుగుతుంటే, ఎందుకు మీరు ఎట్లా అంటే, మేము మా ఇండ్లల్లో కానీ ఇరుగు పొరుగును కానీ ఆ ఇండ్లల్లో జరిగే ఆ గొడవలన్నీ చూసాము, ఇవన్నీ ఎందుకు తలనొప్పి అని మేము ఈ డెసిషన్కి వచ్చామన్నారు. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ తప్పు జరుగుతుంది? మన ఇండ్లల్లోనే తప్పు జరుగుతూ ఉంది. నేను మాట్లాడేది సేవకులు మనం గురించి అనే కాదు, సొసైటీ గురించి, సమాజం గురించి. మన సమాజం నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమిస్తున్నామంటే ఒక మెసేజ్, ఇది మంచిది కాదు, వివాహ వ్యవస్థ మంచిది కాదు అనే మెసేజ్ వెళ్తుంది. కానీ వాక్యం బాగా అర్థం చేసుకుంటే ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ఒకరంటే ఒకరికి సహనం, సహించుకోవటం, ఓర్చుకోవటం, ఇది వాక్యం ద్వారా నేర్చుకుంటే మనం నేర్చుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఏమిస్తామంటే మెసేజ్, ఓర్చుకోవాలా, కుటుంబం అంటే ఇది, భరించటం, కుటుంబం అంటే ఒకరినొకరు గౌరవించుకోవటం, కుటుంబం అంటే ఒకరు బాధలో ఉన్నప్పుడు ఇంకొకరి దగ్గర ఒకరికొకరు సపోర్టివ్గా ఉండటం అనేటువంటిది కనుక మనం ఇస్తే, చూడండి ఇప్పటి వరకు మ్యారేజ్లు జరిగాయి, రాను మ్యారేజ్లు తగ్గిపోతా ఉన్నాయి. చాలా విచారం, ఆలోచించాల్సిన విషయం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఒకరినొకరు గౌరవించుకోవటం, అది మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఫంక్షనల్ ఆర్డర్. ఓకే, అక్కడ మనం చూస్తే క్రియాశీలక పాత్రలు, హెచ్చుతగ్గులు అవి కనిపిస్తున్నాయి. దైవత్వములోని వ్యక్తులందరి యొక్క నిత్యత్వము, అదే పాయింట్ నేను నొక్కి చెబుతున్నాను. దైవత్వంలోని పరిశుద్ధాత్మ దేవుడు నిత్యమున్నాడు, క్రీస్తు అంటే కుమారుడు నిత్యమున్నాడు, తండ్రి నిత్యమున్నాడు. కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నవి, అవి చూడండి కింద. త్రిత్వమునకు సంబంధించి అనేక తప్పులు, యేసుక్రీస్తు యొక్క దైవ మానవునిగా తండ్రికి సంబంధించిన దాని గురించి ఏమి చేయవలననే దాని విషయమే వచ్చినవి ప్రాముఖ్యమైన తప్పులు. చూడండి, ఒకే ఒక వ్యక్తిని గూర్చి బోధించుతున్నది, దైవత్వంలోని త్రిత్వము నిరాకరిస్తున్నది. అంటే చాలామంది దేవుడు ఒక్కడే, ఇంకా త్రిత్వం లేదు, ఏం లేదని అంటున్నారు వాళ్ళు. ఓకే, త్రిత్వం లేదు, ఏం లేదు, యూనిటేరియనిజం అంటారు దాన్ని, ఏకదేవుని పద్ధతి. దేవుడు అక్కడే, త్రిత్వం లేదు, ఏం లేదు అనే వాళ్ళు కొందరు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు. ఏమంటున్నారు? ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అనేటువంటివి. దైవత్వంలోని ఏకత్వమును నిరాకరిస్తుంది. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారంటే ముగ్గురు సెపరేట్గా ఉన్నారు అంటున్నాం. కానీ ఈ చార్ట్ చూడండి, దేవుడు ఒక్కడే అని చూపిస్తుందా? చూపించట్లేదు. ఇక్కడ దేవుడు అక్కడే, తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. కుమారుడు ఒక దేవుడు, తండ్రి ఒక దేవుడు, పరిశుద్ధాత్ముడు ఒక దేవుడు. అదే కోవలో వచ్చిందే త్రిమూర్తులు మన దేశంలో. ఆ కోవలను వచ్చింది ఏంటి? త్రిమూర్తులు ఉన్నారు చూడండి. త్రిమూర్తులు అనేటువంటిది
బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి ఆలోచనతో దేవుడు ఒక్కడే. నెక్స్ట్ మోడలిజం అనేటువంటిది వచ్చింది. ఇంకోటి మోడలిజం అంటే 3 రూపాలలో అంటున్నారు. దేవుడు తన గురించి తను తెలియజేసే మార్గములు ఉనికిని కనపరుచు రీతులుగా 3 రీతులుగా కనపరుచు రీతులుగా మరియు ఆయన ఎట్లా ఉన్నాడు, దేవుడు, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా బోధిస్తున్నాయి. అంటే ఇక్కడ 3 మోడ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఓకే, దేవుడు ఎట్లా కనపడతా ఉన్నాడు, ఒకసారి తండ్రిలాగా, ఒకసారి కుమారుడులాగా, ఒకసారి పరిశుద్ధాత్మలాగా కనపడుతున్నారు అని చెప్పేసి 3 మోడలిజం అంటే 3 రీతులుగా కనపడుతున్నాడు అంటున్నాడు. పాత నిబంధనలో తండ్రిలాగా కనపడ్డాడు, కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధ కుమారుడిలాగా కనపడ్డాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మలాగా ఉన్నాడు అనేది కూడా తప్పే, అది కూడా కరెక్ట్ కాదు. దేవుడు శాశ్వతంగా తండ్రి ఉన్నాడు, శాశ్వతంగా కుమారుడు ఉన్నాడు, శాశ్వతంగా పరిశుద్ధాత్మగా ఆయన ఉన్నాడు, నిత్యము ఉన్నాడు, లేని టైం అనేటువంటిది లేదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అవర్ ట్రయూన్ గాడ్ ఈజ్ మైటీ, మ్యాజెస్టీ అండ్ మిస్టీరియస్. అక్కడ మన త్రియేక దేవుడు బలవంతుడు, గనుడు మరియు మర్మము గల దేవుడై ఉన్నాడు. దేవుడు గురించి అది పాత నిబంధన వాక్యములు దొరికిన వాక్య భాగాలు చూడండి. కొన్ని వాక్య భాగాలు చూద్దాం, వరుసన క్రమక్రమంగా వద్దాము. ఓకే, చూడండి పేజీ నెంబర్ 78లోకి రండి. త్రిత్వం గురించి కొన్ని పాత నిబంధనలో ముగ్గురుగా కనపడతాడు. ఆ వాక్య భాగాలలో వాక్యాలు చదవటం ఎంతో అవసరం, చదివితే కొద్దిగా క్లారిటీ వస్తుంది. 1:26 మనం ఇప్పుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని ఉన్నది కదా, దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇందాక. అప్పటి వరకు దేవుడు 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 అని రాసి ఇప్పుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున దేవుడు అంటున్నాడు. మన స్వరూపమందు అక్కడ వాడబడింది దేవుడు అనేటువంటిది పదము ఏకవచనంలో ఉన్నది. నిజానికి హెబ్రీ బైబుల్లో దేవుడు అనే దాని దగ్గర బహువచనంలో ఉన్న ఎలోహీమ్ అనేటువంటిది వాడబడింది. ఓకే, యెషయా 48:16 చూడండి. యెషయా 63:7-10 కూడా చూడండి. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ప్రభువు యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటున్నారు కదా. ఎవరు మాట్లాడేది? కుమారుడు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే, కుమారుడు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇంకొకసారి చదువుదాము 16వ వచనము. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఓకే ఓకే, కింద పైన చూస్తే పైన అది పుట్టినది అంటే నా హస్తము భూమి పునాది వేసిన 13వ వచనం చూడండి. పైన 13వ వచనం. ఓకే, మొదటి వాడను కడపటి వాడను చూడండి అక్కడ పైనంక. నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేనే మొదటి వాడను కడపటి వాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడిచే ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును, మీరందరూ వచ్చి వినండి అని అన్నాడా. 16 ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని అంటే అది అంటే ఇక్కడ ఏంటి, అక్కడ భూమి పుట్టినది కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. అప్పుడు ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూసారా, యేసు ప్రభువారు తను సృష్టికర్త అని పాత నిబంధనలోనే ఇక్కడ మాట్లాడుతున్నాడు. తనను తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ పంపారని అక్కడ మాట్లాడు. యెషయా 63:7-10. యెషయా 63:7-10 రిఫరెన్సులు చూడండి చూస్తే. ఓకే, దూత
అయినను వారు తిరుగుబాటు చేసి తానే వారితో చూడండి ఇక్కడ వారికి రక్షకుడాయను అని ఉందా? నా జనులను అబద్ధమైన పిల్లలని అనుకొని ఆయన వారికి రక్షకుడాయను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. రక్షకుడాయన అంటున్నాడా? ఆయన చెప్పేసేసి ఆయనని వారికి రక్షకుడాయను అంటున్నాడా? మళ్ళీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచెను అంటున్నాడు. త్రిత్వం అక్కడ కనిపిస్తుంది ఆ వచనాలలో. ఆయన అంటే తండ్రి, రక్షకుడు అంటే కుమారుడు, ఒకే పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. ఓకే, త్రిత్వం అనేటువంటిది మనకు వాక్యములో స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఆ రెఫరెన్సులు మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 1:26, యెషయా 48:16, యెషయా 63:7-10 వచనాలు. ఎవరైనా అడిగితే ఇప్పుడు ఏకత్వము అంటే త్రిత్వముగా ఉన్నాడు కానీ ఒక్కడై ఉన్నాడు. 6:4 ద్వితీయోపదేశకాండం 6 మీ దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా అంటే ఆయన ఒక్కడే. అక్కడ పాయింట్ అదే, అద్వితీయుడు, ఆయన లాంటి వారు ఎవరు లేరు. యెషయా 6:6 కూడా రండి. 6:3-8 టకటక. యెషయా 6 3 సార్లు ఉంది కదా పరిశుద్ధుడు 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 అని. ఓకే, ఎందుకు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు 3 సార్లు? అసలు ఆలోచించారా? 3 సార్లు ఎందుకు? సుబ్బారావు 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 కోర్టులో పిలుస్తారు కదా 3 సార్లు. ఎందుకో? ఎందుకు ఇక్కడ 3 సార్లు ఎందుకు? నేను అర్థం చేసుకునేది ఏమంటే, పరిశుద్ధుడు తండ్రి, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. వాళ్ళు పాట అది పాడుతున్నారు. పాట ఎవరికి పాడుతున్నారు? త్రియేక దేవునికి కదా వాళ్ళు పాడేది. పాట ఎవరికి? త్రియేక దేవునికి పాట పాడేది. అంటే పరిశుద్ధుడు 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 అనేటువంటిది నేను అర్థం చేసుకునేది ఏమంటే, తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు అని ఆపాదించాలని 3 సార్లు అన్నారేమో, నాకు తెలియదు. ఏమో మనం వెళ్ళిన తర్వాత ఎందుకండి ఆ దోతలారు 3 సార్లు ఎందుకన్నారని ఎవరైనా మీలాంటి ప్రశ్న వేశారనుకోండి, అరే బాబా అన్నీ మాకు కూడా ఇంకా పూర్తిగా తెలియవు, కానీ మేము పలుకుతూనే ఉన్నాము, పూర్తిగా మాకు కూడా వివరాలు లేవు అని చెప్తారు. లేకపోతే ఇది త్రిత్వము, త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మని మేము ఆయన్ని ఘనపరిచాము, అది మాకు బయలుపరచబడినటువంటి ఆ విషయాన్ని బట్టి మేము ఆయన ఘనపరిచామని చెప్తారేమో, మనకు తెలియదు. ఒక్కసారి 3 సార్లు హోలీ 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 అంటున్నారంటే, తండ్రి హోలీ, పరిశుద్ధాత్ముడు హోలీ, కుమారుడు హోలీ అని అంటున్నారేమో. ఓకే, రైట్. కాబట్టి త్రిత్వం, ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్పి ఆ తర్వాత ఏమంటున్నాడు? అద్వితీయుడు యెహోవా అని కూడా ఉంది ఆ మాటల్లో. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. చదవండి అమ్మా. ఓకే ఓకే, ఇంకా ఒక్క నిమిషం. అక్కడ ఎంతవరకు చదవాలేదు మనం? 3-8. 3-8 ఒకసారి చదవండి అమ్మ, కిందకి రండి. ఓకే, చూడండి ఇక్కడ నేను ఎవరిని పంపెదను అని ఎవరు సెలవిస్తున్నారు?
ప్రభువు సెలవిస్తున్నాడు. నేను ఎవరిని పంపెదను అని ప్రభువు సెలవిస్తున్నాడు. సెలవిస్తూ ఏమంటున్నాడు ఆయన? మా నిమిత్తం ఎవడి పోతాడా అంటున్నాడు కదా. నేను ఎవరిని పంపెదను అని ప్రభువు సెలవిస్తున్నాడు అంటే దేవుడు సెలవిస్తున్నాడు. మా కొరకు ఎవరు వెళ్తారు అంటున్నాడు. అంటే దేవుడు సెలవిస్తూ ఆయన ఏమంటున్నాడంటే మాటల్లో మా కోసం ఎవరు వెళ్తారో ఆయన దేవుడు అక్కడే ఆయన కనపడుతున్నాడు అక్కడ. కానీ దాంట్లో త్రిత్వము మా కోసం బహువచనం అక్కడ వాడబడింది. యోహాను సువార్త 12:41 కూడా చూడండి. 12:41 యోహాను సువార్త 12:41. ఏం మాటలు? 12:41 మనం చదివి కొద్ది పైన చదవండి, కొద్ది పైన చదవండి, కొంచెం పైన చదవండి. అని యెషయా చెప్పిన వాక్యం. ఓకే. ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? ఓకే, ఇక్కడ దీని రెఫరెన్స్, క్రాస్ రెఫరెన్స్ చూస్తే అది ఎక్కడ ఉందో, ఎవరిదైనా బైబిల్లో క్రాస్ రెఫరెన్స్ ఉందా? ఎవరి బైబిల్ అన్న క్రాస్ రెఫరెన్స్లో ఉన్నావా? లేదు, క్రాస్ రెఫరెన్స్ బైబిల్ లేదు. ఓకే, రైట్. ఇది యెషయా గ్రంథములో అయ్యా యెషయా 53. ఒకసారి అక్కడ రాసుకుంటే, ఒకసారి యెషయా అక్కడికి రండి, 53కి రండి. యెషయా 53 53 ఎన్నో వచ్చిన చదవండి మొదటి. ఓకే. ఓకే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడేను. ఓకే, సరే, అది మనకు అంత క్లారిటీ లేదు, మనకి వదిలేసేయండి. కుమారుని యొక్క క్రియాత్మక పాత్ర, కుమారుడు. ఓకే, కుమారుని పాత్ర ఓసారి 2వ అధ్యాయంలో అక్కడ కీర్తన 2వ కీర్తనలో ఆ మాటల్లో మనము ఒక్కసారి చూడండి. 2వ కీర్తన 2:2 6 నుండి 6-7 వచనాలు. చదవండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా, యెహోవాకును ఆయన అభిషిక్తునికి అని ఉన్నది కదా. ఆయన అభిషిక్తునికి అక్కడ మనం తండ్రి అయిన దేవుని గురించి, కుమారుని గురించి అక్కడ చూస్తున్నాము. ఆయన అభిషిక్తుడు అని 6-7 వచనాలు చూడయా. 6-7 సీయోను మీద నా రాజును ఆశీనుగా చేసి ఉన్నాను, నా కట్టడం నేను వివరించను అని యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును. నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను. ఓకే, రైట్. అక్కడ తండ్రి కుమారుడిని మనం చూస్తూ ఉన్నారు, పాత్ర స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఓకే, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర 1వ అధ్యాయం ఆదికాండము జలములపై అల్లాడుచుండేనటువంటిది అని చూస్తాము. సమూయేలు 1 సమూయేలు 16-13 కూడా చూడండి ఒకసారి. హెబ్రీ 3:7-8 వచనాలు కూడా చూడండి. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇవి. 1వ సమూయేలు 16-13-14. ఓకే, దేవుని ఆత్మ పనిచేస్తున్నట్టుగా, దావీదు మీద పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ పాత నిబంధనలో దావీదు మీద పనిచేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఓకే, హెబ్రీ 3:7-8 వచనాలు.
8వ వచనం కూడా చదివారా? రైట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసేసి అరణ్యములో వాళ్ళు గనక ఎట్లయితే వినలేదో అట్లా ఉండవద్దు అని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు 3వ అధ్యాయం 7, 8 వచనాలలో ఇంకోసారి చూద్దాము. ఓకే, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుతున్నాడు. ఒక నిమిషం పైనుంచి చదువుతాము. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ కూడా ఇట్లా చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడ్ల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోకండి. 40 సంవత్సరం నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఎవరు మాట్లాడేది ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఎవరిని శోధించారు వాళ్ళు? అరణ్యంలో శోధించింది ఎవరిని? మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నన్ను శోధించిరి అంటున్నాడేంటి? పాయింట్ అర్థమవుతుందా? తండ్రిని శోధించిన కుమారుని శోధించినట్టే పరిశుద్ధాత్మను శోధించినట్టే. దుఃఖ పెడితే ఎవరిని దుఃఖ పెట్టినా తండ్రిని దుఃఖపెట్టినట్టే, కుమారుణ్ణి దుఃఖపెట్టినట్టే, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినట్టే. అది ఇక్కడ పాయింట్ ఇక్కడ. ఓకే, కాబట్టి 45 సంవత్సరం నా కార్యములు చూసి పరిశుద్ధాత్మది కూడా ఇట్లా చెప్పుతున్నాడని ముందు చెప్పి 40 సంవత్సరాలు ఆయన కార్యములు ఎవరు ఆ రోజు చేసింది ఎవరు? కార్యం 40 సంవత్సరాల ఆకాశం నుండి అన్నం ఇచ్చాడు, అవసరమైనప్పుడు పూరేళ్ళని ఇచ్చాడు, బండలో నుండి నీళ్ళు వచ్చాయి, అన్నీ చేసింది ఎవరు? మనం మామూలుగా మాట్లాడుకుంటే మనం అర్థం చేసుకోవడానికి తండ్రి తోడుకున్నాడు అంటాము. కానీ ఏడేమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? నన్ను శోధించారయ్య వాళ్ళు, నన్ను పరీక్షించి శోధించారు, కావున నేను ఆ తరమ వారిని విసిగిపోయాను అంటున్నాడు కదా. మోషేతో ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? ఎవరు మాట్లాడేది మోషేతో? అరణ్యంలో ఒక్క దెబ్బతో కొట్టి చంపేస్తా లేదు అడ్లే అన్నాడా? లేదా? దేవుడు కోపం వచ్చి ఏమో అక్కడ ఉంది. ఎవరు? మనం అనుకుంటాం సామాన్యంగా తండ్రిని అనుకుంటాము. పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తండ్రి బాధపడ్డాడంటే అక్కడ ఎవరు కూడా బాధపడ్డట్టు? కుమారుడు బాధపడ్డంటే పరిశుద్ధాత్ముడు బాధ. కాబట్టి వీ కెనాట్ సెపరేట్ దెమ్. అది ఇక్కడ పాయింట్. మనం వాళ్ళని వేరు చేయలేమో. తండ్రి నుండి కుమారుని నుండి పరిశుద్ధాత్మను వేరు చేయలేము. వాక్యాలు మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. అరణ్యంలో ఎవరున్నారు అసలు? అరణ్యములు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనిపిస్తుందా మనకు? కానీ నన్ను మీరు శోధించింది, నన్ను విసిగించారయ్యా, నన్ను బాధ పెట్టారయ్యా అంటా ఉన్నాడు. ఓకే, కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎప్పుడు ఒకరిని విడిచి ఒకరు లేరు. పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో అన్ని వేళల్లో కలిసియే ఉన్నారు. కాకపోతే మనకు వాక్యములో ఎట్లా కనపడుతుందంటే వ్యక్తిత్వముగా ముగ్గురులాగా కనిపిస్తున్నట్టుగా మనకు సెపరేట్గా అట్లా కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. త్రిత్వము కొత్త నిబంధనలు కొన్ని వాక్య భాగాలు ఉన్నవి. ఆ వాక్య భాగాలు తండ్రి నేను ఒక్కటే అంటాడు యేసుప్రభువారు 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అంటాడు 14వ అధ్యాయంలో 9వ వచనంలో. నా యందు తండ్రి యందు నేను ఉన్నాము అన్నట్టుగా మాట్లాడతాడు. 1 కొరింథీ 8:4-6 చూడండి. 1 కొరింథీ 8:4-6 వచనాలు. 1 కొరింథీ 8. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు ఎరుగుదుము. అనేకులు ఉన్నారు. మనమున్నాము. చూసారా అక్కడ తండ్రి అంటున్నాడు, కుమారుడు ఒక్కడే అంటున్నాడు మళ్ళా. ఓకే,
తండ్రి కుమారుడు ఉన్నారు, ఒక్కడే అంటున్నాడు. ఒక్కడే, ఓకే, ఏకత్వము అది, ఓకే, రైట్. నిత్యులుగా ఉన్నారనేటువంటిది తండ్రి, ఓకే, యేసు ప్రభు నిత్యము ఉన్నాడు అనేటువంటిది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు, వాక్యము దేవుడై ఉండెను, సమస్తం ఆయన మూలముగా, ఆయన లేకుండా ఏది కలగలేదు అని చెప్పేసి యోహాను సువార్త 1లో నిత్యము ఉన్నట్టుగా చూస్తాం. ఆది యందు అంటే నిత్యము ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం ఉన్నాడు అనేటువంటిది 9:14 చూడండి. హెబ్రీ 9:14, హెబ్రీ 9:14, హెబ్రీ 9:14. ఆ తర్వాత హెబ్రీ 13:20 ఇంకొకరు. నిత్యుడగు ఆత్మ, ఆత్మైన దేవుడు నిత్యుడుగా ఉన్నాడు. 13:20 కూడా చూడండి ఇంకొకరు. 13:20. చూడండి అక్కడ నిత్యుడగు, నిత్యమైన, ఓకే, చదవండి పెద్ద చదవండి. ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో లేపిన సమాధానకర్తయగు దేవుడు, ఓకే, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, ఓకే, నిత్యుడుగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. తండ్రి, అక్కడ తండ్రి లేపాడు, నిత్యుడుగా ఉన్నాడు అనేటువంటి మాటలు అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి, యేసుప్రభు వారి గురించి, తండ్రిని గురించి నిత్యము ఉన్నారనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. అది టోటల్గా మనం అర్థం చేసుకోవాల్సింది. రోమా 8, ఒక్కసారి 8 చూద్దాం. 26, 27 వచనాలు. రోమా 8, 26, 27 వచనాలు. త్రిత్వం అక్కడ మళ్ళా కనిపిస్తుంది. ఆత్మ వచ్చింది ఒక పాయింట్. శక్యము కానీ హృదయములను పరిశోధించువాడు అంటున్నాడు ఇక్కడ దేవుడి గురించి. అక్కడ ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు, ఓకే, చూడండి, ఆత్మయు మన బలహీనత చూసి సహాయం చేస్తున్నాడు. ఓకే, తర్వాత ఆత్మ గురించి అక్కడ మాట్లాడేది. ఆ తర్వాత మూలుగులతో ఆత్మ తానే మన పక్షం జ్ఞాపం చేస్తున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన, ఇక్కడ చూడండి, హృదయములను పరిశోధించువాడు అంటే ఇక్కడ దేవుని గురించి కాదు, తండ్రిని గురించి కాదు, యేసుప్రభు వారి గురించి. ఎందుకంటే ఆ తర్వాత వచనంలో ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. ఓకే, ఆయన ఎవరు విజ్ఞాపన చేసేది? యేసుప్రభు వారి విజ్ఞాపన చేస్తున్నారు. ఎవరి చిత్త ప్రకారము? దేవుని చిత్త ప్రకారము. 26, 27 2 వచనాలలో ఆత్మ గురించి ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుని గురించి, కుమారుని గురించి ఉన్నది విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన దేవుని చిత్త ప్రకారం విజ్ఞాపన చేస్తున్నాడు అనేటువంటిది త్రిత్వం గురించి ఆ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నది. 34 ఓకే, అక్కడ యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్నది. ఓకే, ఓకే, రైట్. ఓకే, రైట్, సరే, మంచిది. ఇంకేమైనా దీని గురించి ఇది టోటల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నిత్యముగా శాశ్వత కాలము ఉన్నారు అనేటువంటిది సత్యం. ఓకే, తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు. తండ్రి ఆ టైంలో ఉన్నాడు, ఇప్పుడు కుమారుడికి వచ్చాడు అనేది తప్పుడు వాదము.
ఓకే, కుమారుడు ఆ టైంలో ఉన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మగా వచ్చాడు, పరిశుద్ధాత్మ ఇప్పుడు పనిచేస్తున్నాడు అనేది కూడా తప్పుడు వాదం, అది కూడా సరికాదు. ఇప్పుడు తండ్రి లేడా అనేటువంటి సరికాదు. తండ్రి ఉన్నాడు, ఇప్పుడు తండ్రి తన పని నెరవేరుస్తున్నాడు, కుమారుడు తన పని నెరవేరుస్తున్నాడు, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఈ టైము దేవుడు ఈ టైంలో ఇట్లా ఉన్నాడు, ఈ టైంలో ఇట్లా ఉన్నాడు, ఈ టైంలో ఆయన పీరియడ్ అనేటువంటిది సరికాదు. నిత్యము తండ్రి కుమార పరిశుద్ధాత్మ తన ప్రణాళికను నెరవేరుస్తున్నారు. దేవుడు ఒక్కడే. ఓకే, ఇది త్రిత్వం గురించి. ఇంకా డౌట్లు ఏమన్నా ఉంటే మాట్లాడండి. మీరు మాట్లాడితే నాకు తెలిస్తే చెప్తా, తెలియదంటే తెలియదని మేలకుండా ఉంటా. ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ కాదు ఈ త్రిత్వం గురించి చెప్పడంలో. ఎందుకంటే పెద్ద పెద్ద పిహెచ్డీ చేసిన మహామహులే, పితామహులే, బైబిల్లో పితామహులే నాకు ఏబిసిడీలే తెలుసు అన్నారు. ఓకే, నేను గ్రామరు ఏబిసిడీలు మాత్రమే తెలిసిన వాడు నాకు లెటర్స్ పదాలు తెలుసు, వ్యాకరణం తెలుసు అంటాడా? అది పెద్ద వాళ్ళు. ఎందుకంటే మాకు చాలా పెద్ద స్కాలర్స్ చెప్పారు చదువు. నేను డాక్టరేట్ చేసేటప్పుడు ఆ టైంలో గ్రేడ్గా చెప్పుకోవటం కాదు కానీ చెప్తున్నాను, ఆ పెద్ద వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు. అసలు డాలస్ థియలాజికల్ సెమినరీ అంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్, పెద్ద పుస్తకాలు రాశారు. ఇవన్నీ ఇవి పాల్ ఎన్స్, ఏం రాసిన పాల్ ఎన్స్, ఇలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ. వీళ్ళందరూ పెద్ద ఇంత బుక్స్ రాశారా. కొన్ని బుక్స్ ఇక్కడ నుంచి ఎడదాకా ఉంటాయి, ఆ నుంచి ఎడదాకా వాల్యూమ్స్. ఎన్ని సంవత్సరాలు రాశారో మరి వాళ్ళు. ఇక్కడ దాకా రాసిన వాళ్ళు అంటారు ఏబిసిడీలు తెలుసు, త్రిత్వం గురించి ఎక్కువ అడగ్గాక అంటారు. ఏమంటారు? త్రిత్వం గురించి నాకు ఏబిసిడీలు తెలుసు, ఎక్కువ అడగ్గాక తెలిసిన వాళ్ళకి చెప్తా, విన్న వరకు విను, తర్వాత ఇంకేం అడగ్గాక అంటారు వాళ్ళు. ఓకే, కాబట్టి అంత పెద్ద వాళ్ళే ఇంకా పూర్తిగా మనకు విషదపరచలేదు. ఏమి తెలుసు అంతవరకు తెలుసుకుందాము, తెలియని దాని గురించి వాదోపవాదాలు అనవసరము. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, దాని మీద క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమో విజయ్, నీకేమైనా ఉందా డౌట్?